వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రద్దు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు అని ఈ ఒకటే ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ మీడియా వాళ్ళందరూ మీడియాలో వచ్చినా రాకపోయినా లేకపోతే బోర్డు వాళ్ళు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా చేయకపోయినా సొంత డబ్బాతో ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటూ వచ్చారు. అసలు విషయం ఏంటంటే ఇంటర్ పరీక్ష ఎక్కడ రద్దు కాలేదు. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు పత్రికా ప్రకటన మళ్ళీ చేశారు. విద్యా సంవత్సరం 2025-26 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు కొన్ని మీడియాలో వివరించబడింది. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని దీని ద్వారా స్పష్టం చేయబడుతోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రతిపాదిత విద్యా సంస్కరణ ప్రజల అభిప్రాయాలు మరియు సూచనల కోసం బహిరంగంగా ఉంచింది. వీటిని BIEP పోర్టల్లో చూడవచ్చు. మీ సూచనలు మరియు అభిప్రాయాలను 26 జనవరిలోగా అనే జీమెయిల్ BIEREFORMS@gmail.com అనే ఈమెయిల్కి ఐడికి పంపించవచ్చు అని చెప్పింది. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ఆథెంటిక్ ఛానల్స్లోనే మీరు ఏదన్నా చూడండి. ప్రతి ఒక్కరు తోచినట్టుగా వాళ్ళు తోచినట్టుగా కల్పితంతో ఏవంటే అవి చెప్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్కడ రద్దు కాలేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి అని ప్రతిపాదన తీసుకొచ్చాము. దాని గురించి మాకు మీ అమూల్యమైన వివరణ ఇవ్వండి, అది కూడా జనవరి 26 తారీఖు లోపల అని చెప్పి BIE వాళ్ళు ప్రకటించారు. ఆ నోటిఫికేషన్ కూడా చూద్దాం. ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించే ప్రథమ సంవత్సరాంత పరీక్షల తొలగింపు ప్రతిపాదన అంటే జస్ట్ ఊరికే వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ గురించి పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. బేస్డ్ అపాన్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇది కంక్లూజన్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా కంక్లూజన్ అనేది రాలేదు. ఒకసారి చదువుతాను వినండి. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలని ఏకైక లక్ష్యంతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలను తొలగించి ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని ప్రతిపాదించడమైనది. ఈ జాగ్రత్తగా ఈ వర్డ్ చూడాలి. ప్రతిపాదించడమైనది అంటే ప్రపోజ్ చేయడమైనది. అయితే సంస్కరణ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు మినహాయించి దేశంలో ఏ ముఖ్యమైన ఇతర విద్యా మండలిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం లేదు. అత్యధిక శాతం కళాశాలలో మరియు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని మాత్రమే అర్హత పరీక్షలుగా పరిగణిస్తున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలన్నీ వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలగించడం ద్వారా మొదటి సంవత్సరంలోని కీలక అంశాల విద్యార్థుల పట్టు సాధించడమే కాకుండా వాటి ఆధారంగా రెండో సంవత్సరంలో పలు అంశాలపై సమగ్రమైన అవగాహన పెంపొందించాలని జాతీయ స్థాయి పోటీ పరీక్షల నీట్ మరియు జేఈలో విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. మూల్యాంకన విధానంలో CBSE మరియు ఇతర రాష్ట్ర విద్యా మండలితో మరియు సమానత్వం సాధించాలంటే మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలగించాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రతిపాదన సంస్కరణ ఇంటర్మీడియట్ విద్యా మండలి రూపొందించిన సిలబస్ మరియు బ్లూ ప్రింట్లో ఆధారంగా జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం పరీక్షలను అంతర్గతంగా నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ద్వితీయ సంవత్సర పరీక్ష సిలబస్లో మాత్రమే విద్యా మండలి వారు నిర్వహించే ఫలితాలను విడుదల చేయడము. సూచనలు మరియు సలహా కొరకు ప్రతిపాదిత సంస్కరణలపై తేదీ 26 జనవరి 2025 లోపు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యావేత్తల నుండి సూచనలు ఆహ్వానించబడ్డాయి. ప్రతిపాదిత సంస్కరణల యొక్క విధానము వెబ్సైట్ అందుబాటులో ఉంటాయి. BIEP.gov అభిప్రాయాలు మరియు సూచనలు BIEREFORMS@gmail.com ఈమెయిల్ ఐడికి పంపవచ్చు. అంటే ఇది ఓన్లీ ప్రతిపాదన తప్పితే అది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దే విల్ కమ్ ఫర్ ఏ కంక్లూజన్. కాబట్టి ఇతర ఛానళ్ళు ఎవరైతే అన్ఆథరైజ్డ్ ఛానల్స్ ఏమీ ఇన్ఫర్మేషన్ లేని ఛానళ్ళు ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి. దాని గురించి మీరు కంక్లూజన్కి రాకండి. ఎక్కడ ఇంకా అది ఓన్లీ ప్రపోజల్. వన్స్ అది మొత్తం మనకు క్లియర్గా తెలిసిన తర్వాత మన ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడండి. ఈ రకంగా మనకు ఒక నోటిఫికేషన్ ఉండాలి. అలాగే అది ఎవరు పంపించారు అనేది కూడా క్లియర్గా ఉండాలి. ఇది మనకు BIEP వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు పత్రికా ప్రకటన అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాము. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ లాంటి మనలాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మాత్రమే ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిపైన ఆథెంటిక్గా తీసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.